యువకుల ఆరాధ్య దైవం గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా సమాన న్యాయం జరగాలనే గాఢమైన ఆకాంక్షే నన్ను జనసేన పార్టీ పెట్టనిచ్చింది. ఇలా నిజామాబాద్కి మీ ముందు నిలబెట్టింది. నేను రాజకీయాలు చేయడం కోసం తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నాకు తెలంగాణ అంటే ప్రేమ, నాకు తెలంగాణ అంటే ఇష్టం. దానికోసం ప్రత్యేకంగా నేను ఎప్పుడు డంకా బజా నేను రాజకీయాలు చేయడం కోసం తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నాకు తెలంగాణ అంటే ప్రేమ, నాకు తెలంగాణ అంటే ఇష్టం. దానికోసం ప్రత్యేకంగా నేను ఎప్పుడు డంకా బజా అని చెప్పడానికి నాకు ఇష్టం లేదు. మీ గుండెలో మీకు తెలుసు, అది నాకు తెలుసు. ఈ రోజున తెలంగాణ మనకి ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎవరి వల్ల వచ్చింది, వీటన్నిటికంటే కూడా వచ్చిన తెలంగాణని మనం ఎంత సమర్థవంతంగా పాలించుకోవాలి, ఎలాంటి అవకాశాలు కావాలి, ఎలాంటి అభివృద్ధి కావాలని మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకునే దాని మీదే. తెలంగాణ రాష్ట్రం రాగానే అందరూ పోటీ పడుతున్నారు. ఇది మా వల్ల వచ్చింది, ఇది మేము కృషి పెడితే వచ్చింది, మేము పోరాటాలు చేస్తే వచ్చినాయి అని అందరూ అంటున్నారు. నిజమే, ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయి పోరాటాలు చేశారు. కానీ వీటన్నిటికంటే వెనక ముఖ్యంగా కొన్ని వందల మంది యువకులు బలిదానాలు, అది మనం మర్చిపోకూడదు. వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నీళ్లు, ఆ ఆవేదన మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నాకు నిజంగా చాలా బాధ వేసేది. వందల మంది యువకులు చనిపోతూ ఉంటే ఎందుకు ఒక్కరు కూడా 10 సంవత్సరాలు యూపీఏ పాలన ఉంది, కాంగ్రెస్ పాలన ఉంది, ఎందుకు ఏ ఒక్కరు కూడా చలించలేకపోయారు? రోజుకి 2-3 చనిపోతూ ఉంటే ఎందుకు మీకు యావరేజ్న, ఎందుకు మీకు మనసొప్పలేదు? ఎందుకు వెంటనే ఇవ్వాలని అనిపించలేదు? ఒకవేళ ఇవ్వాలని లేకపోతే చెప్పండి, ఇవ్వట్లేదని. కానీ ఇస్తామని చెప్పి అనేక మంది ప్రాణాలకి కోల్పోయేలా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మేము తెలంగాణ తెచ్చాం, మాకు ఓట్లేయండి అంటే మరి వందల మంది ప్రాణాలు మీరు ఎందుకు తీశారని అడగండి ప్రతి ఒక్కరిని. ఈ కోట్లాది ప్రజల ఆకాంక్ష, బలిదానాల నడుమ వచ్చిన మన తెలంగాణని ఎవరు ఎలా సమర్థవంతంగా పాలిస్తారో ఆలోచిద్దాం. ఈ రోజున తెలంగాణ వెనుకబాటుతనంలో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్స్ తరపున మొత్తం తెలంగాణ అంతా, ప్రతి జిల్లా, ప్రతి తాండా, ఆదిలాబాద్లోని ప్రతి తాండా నలుమూల నేను తిరిగాను. తెలంగాణ, నాకు తెలంగాణ బాధలు, తెలంగాణ కష్టాలు, తెలంగాణ సమస్యలు నాకు బాగా తెలుసు. కాకపోతే దురదృష్టవశాత్తు నేను నటుణ్ణే. నేను రాజకీయాల్లోకి అప్పటికి నేను వచ్చింది క్యాంపెయిన్ చేయడానికి తప్ప పాల్గొనడానికి రాలేదు.
ఎందుకంటే దానికి కారణం కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు. మన వల్ల ఏం జరుగుతుందో, మనం ఎంత పాటుపడగలమో, ఎన్ని కష్టాలు పడి ప్రజలకు న్యాయం చేయగలమో దాని మీద ఆలోచన వచ్చింది. అందుకనే నేను ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ అవకాశం ఉండి, గెలిచే అవకాశాలు ఉండి, అన్ని అవకాశాలు హంగులు ఉండి కూడా ఎందుకు చేయకపోవడం కారణం ఏంటంటే నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. నిజంగా కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనక ఉండి చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు. అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలామంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి ఎంతోమంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతోమందిని రాజకీయాలకు తీసుకురావచ్చు. ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే, నా కూతురు, నా కొడుకు, నేను, మా మేనల్లుడు అంటే కుదరరు. మధ్యన నాకు ప్రతి ఒక్కరూ తెలుసు. చాలా మంది తెలంగాణ నాయకులు తెలుసు, అటువైపు సీమాంధ్ర నాయకులు తెలుసు, అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు తెలుసు. ఈ మధ్యన గతంలో మాతో పాటు పనిచేసిన, పీఆర్పీలో పనిచేసి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రవణ్ నాకు బాగా పరిచయం. తర్వాత కలవలేకపోయినా కానీ ఆయన ఇంటర్వ్యూలు ఈ మధ్యన చూస్తూ ఉన్నా. ఆ రోజు పీఆర్పీ టికెట్ మనం శ్రవణ్ గారికి ఇచ్చినప్పుడు ఆయన ఏ కులం, ఆయన కులానికి ఎన్ని ఓట్లు ఉంటాయని ఆలోచించి ఇవ్వలేదు టికెట్. మనస్ఫూర్తిగా పార్టీకి పనిచేశాడు. ఆ పార్టీ అతని గుర్తింపుకే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. అలాంటి శ్రవణ్ ఈ రోజున సీట్ అడిగితే మనకు తెలుసు టీఆర్ఎస్ తరఫున అతను తెలంగాణని ఎంత భుజం మీద వేసుకున్నాడో, ఎన్ని పోరాటాలు చేశాడో. కానీ అతనికి టికెట్ అడిగితే మీ కంసాలి కులం నుంచి కనీసం పట్టుమని 10 ఓట్లు కూడా ఉండవు, నీకు ఎలా సీట్ ఇస్తాం అని అవమానపరిచారు. నాకు బాధ ఏంటంటే మన కులానికి ఓట్లు లేకపోతే మనం ఎప్పుడు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించలేమా? అంతేనా? అదేనా మన పడ్డ అవమానం అని అనిపించింది. కానీ ఒక మనిషి గుణగుణాలు చూడాలి, పోరాటం చేయగలిగే సత్తా ఉందా లేదా అని చూడగలగాలి తప్ప కులాన్ని బట్టే ఇస్తే ఒక కులానికి అన్ని సీట్లు అవసరమా, ఒక కుటుంబానికి అన్ని సీట్లు అవసరమా అనేది మనం కూడా అడగచ్చు. ఇప్పుడు మన పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ముఖ్యంగా 3 బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మధు యాష్కి గౌడ్ గారు, టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీ కవిత గారు, అలాగే మన బీజేపీ తరఫున ఎండాల లక్ష్మీనారాయణ గారు. మూడు పార్టీలు, 3 అభ్యర్థులు, ముఖ్యమైన పోటీ ఇదే. నేను మీకు ఒకటే చెప్తా, నేను అడిగితే ఓట్లేస్తారా, నేను అడిగితే చేస్తారా, నాకు ఎంత బలం ఉందో నాకు తెలియదు. కానీ ప్రజా సమస్యల కోసం నేను నటుడిగా మీకు తెలుసు. కానీ ప్రజా సమస్యలు, ప్రజలకి అన్యాయం జరిగితే ఎప్పుడు గళమెత్తడానికి నేను వెనకాడను. అది సినిమాల్లో పాటల ద్వారా కావచ్చు, ఈ రోజుని సభల ద్వారా కావచ్చు. నేమ్స్ రాసిచ్చు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో 10 సంవత్సరాలు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం. ఒక దశాబ్ద కాలంలో ఒక చిన్నపిల్లవాడు పుడితాడు, 10 ఏళ్ళు వస్తాయి. 10వ తరగతి విద్యార్థి 10 ఏళ్ల తర్వాత ఇంటర్మీడియట్ అయిపోద్ది, గ్రాడ్యుయేషన్ అయిపోద్ది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోద్ది, ఉద్యోగాలు దొరకని పరిస్థితిలో ఉంటాడు. 10 సంవత్సరాల కాలం అంత విలువైన కాలం. తెలంగాణని అనౌన్స్ చేయడానికి కాంగ్రెస్ కి 10 సంవత్సరాల కాలం పట్టింది. నిజామాబాద్ లో ఉన్న రైతు సమస్యలన్నింటినీ అలాగే వదిలేస్తుంది. ఈ రోజుకి పసుపు పంటకు కావాల్సిన బోర్డు
చేయలేకపోయింది. అలాగే నిజామాబాద్కి అత్యధికంగా పంట పండేది చెరుకు, పండించే చెరుకు, మొక్కజొన్న కాకుండా ఇలాంటి పంటలకి నేలవాలమైన మన నేల ఎందుకే అభివృద్ధి కాలేకపోయింది 10 సంవత్సరాల్లో అనుకున్నంతగా? ఇది కేవలం కాంగ్రెస్ తాత్సార్యం. ఎంతసేపు రింగ్ రోడ్లు వేసుకుని రియల్ ఎస్టేట్ దోపిడీలు తప్ప ప్రజా సమస్యల పట్ల దృష్టి పట్ల వందల మంది చనిపోతుంటే ప్రతి ఒక్క నాయకులు అలాయ్ బలాయిలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారే కానీ నిజంగా ప్రజా సమస్యల పట్ల దృష్టి పెట్టాల, లేకపోతే ఇంతమంది చనిపోయే అవకాశం లేదు. మన సమస్యలన్నీ ఇంత తీర్చకుండా ఇలా ఉండిపోయాయి కావు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడుగుతున్నారు మనకి, మాకు ఓటేయండి అని. మీరు అడగండి, ఏ హక్కు మీద మీకు ఓటేయాలని అడగండి. 10 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వాళ్ళు మన సమస్యల్ని, మన యువత ప్రాణాలని తీసుకున్నారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ. అందుకే మొన్న ఈ మధ్యన జనసేన ఆవిర్భావ సభలో ఒకటే చెప్పాను, కాంగ్రెస్ హటాओ దేశ్ బచాओ. వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, మనకి లేవు, సరైన ఉద్యోగాలు లేవు. ఈ రోజున ప్రతి ఒక్కరు చెప్తారు, ఇంతమంది యువత ఉన్నారు, దేశంలో అత్యధికంగా ఉండేది యువతే అని. మరి యువత కోసం చేసేవాళ్ళు ఎవరున్నారు? కాంగ్రెస్ కుటుంబ పాలన నిజంగా యువత కోసం చేయగలదా? మీకు ఆ నమ్మకం ఉందా? కుటుంబ పాలన నిజంగా యువత కోసం చేయగలదా? మీకు ఆ నమ్మకం ఉందా? అందుకే నేను మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నాను. అలాగే టీఆర్ఎస్ పార్టీ 32 పేజీల మేనిఫెస్టో చూశాను నేను. తెలంగాణ కోసం కష్టపడ్డారు, దాన్ని ఎవరు కాదనరు. వాళ్ళ కష్టాన్ని గుర్తించారు, దాన్ని ఎవరు కాదనరు. కానీ 32 పేజీల మేనిఫెస్టోలో బంగారు తెలంగాణ కావాలని ప్రతి అక్షరం చాలా బాగుంది. కానీ తెలంగాణ సాధిస్తే మేము కాంగ్రెస్లో కలిసిపోతామని మాట ఇచ్చారు. కానీ కాంగ్రెస్లో కలవలేదు. మరి ఏం చేశారు? కాంగ్రెస్ని చీకొట్టారు, కాంగ్రెస్ కాళ్ళ వీళ్ళ పడ్డారు, కానీ కాంగ్రెస్ని చీకొట్టారు. అలాగే ప్రతి ఒక్క జాతీయ బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి, అద్వానీ నుంచి ప్రతి ఒక్కరి దాకా వెళ్ళి మాకు తెలంగాణ సపోర్ట్ చేయండి, మద్దతు చేయండి అని చెప్పి బతిమలాడితే వాళ్ళ మీద ప్రేమతో బీజేపీ పార్టీ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల కోసం ఆత్మ బలిదానాలు, ప్రజలు చనిపోతుంటే వాళ్ళ కోసం, నిజమైన తెలంగాణ సాధన కోసం భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది. మద్దతు పలికిన తర్వాత రేవు దాటాక తెప్ప తగిలేసినట్టు మళ్ళీ కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ, అది లౌకికవాద పార్టీ కాదు అని చెప్పి మళ్ళీ తిట్టడం ప్రారంభించారు. అలాగే ఆయన అనేది 3వ ఫ్రంట్కి వెళ్తా ఉంటారు. నేను అనుకుంటా ఉన్నా 3వ ఫ్రంట్ అంటే ఏంటని. 3వ ఫ్రంట్ అంటే ఎవరికి ఇష్టం లేదు తెలంగాణ రావటం, వాళ్ళు 3వ ఫ్రంట్. మరి ఆ 3వ ఫ్రంట్ కానీ ఎలా మద్దతు తెలుపుతారు? దానికి తోడు మీరు ఆలోచించండి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కాదు, మీరు ఆలోచించండి. మరి 32 పేజీల టీఆర్ఎస్ మేనిఫెస్టోలో తెలంగాణ కోసం మేము అవి చేస్తాం. ఉదాహరణకి వాటర్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకారాలు కావాలి, అక్కడ ఎవరున్నా కానీ. మరి రేపు పొద్దున వచ్చేది యూపీఏ ప్రభుత్వం కాదు, వచ్చేది మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఆయనని చంద్రశేఖరరావు గారికి తిట్టడం చాలా అలవాటు. ప్రతి ఒక్కరిని తిడతారు, పడతాం. కానీ ఆయన మోడీ గారిని కూడా వదలలేదు ఆయన తిట్లకి. మోడీ లేదు, గీడీ లేదు అని చెప్పి అత్యంత అమర్యాదకంగా మాట్లాడారు. మరి అమర్యాదకరంగా అది మీరు మర్చిపోకండి. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది.
ఇప్పుడు ఆయన 32 పేజీల మేనిఫెస్టోలో చాలా గొప్ప వాక్యాలు ఉన్నాయి, అవి చేద్దాం ఇవి చేద్దాం, మరి సాధించే వాళ్ళు ఇట్లా నోరేసుకొని ప్రతి ఒక్కరిని ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిడితే రేపొద్దున తెలంగాణకు అది ఇదవుతుందా, ఉపయోగపడుతుందా, లేదా ద్రోహం జరుగుతుంది తెలంగాణకి? అస్సలు బాధ్యత లేని నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని కానీ చేతిలో పెడితే ఈసారి 20 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. అది మర్చిపోవద్దు దయచేసి. ఏదనంటే టీఆర్ఎస్ నాయకులు నువ్వు తెలంగాణలో పుట్టలేదంటారు. ఈ దేశం గురించి ఆలోచించాలంటే ఆ ప్రాంతంలోనే పుట్టాలా, ఆ ఊర్లోనే పుట్టాలా? నేను పుట్టాను, నేను పుట్టింది, నా రూపురేఖలు నా చేతుల్లో లేవు, కానీ నేను ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నా గుండెల్లో ఉంది. పుట్టడం గుంటూరు జిల్లా బాపట్ల పుట్టా, కానీ నాకు పునర్జన్మ ఇచ్చింది తెలంగాణ. దానికి కారణం 2009 ఎలక్షన్స్కి వెళ్తుంటే కరీంనగర్లో నాకు హై వోల్టేజ్ వైర్ షాక్ తగిలింది. అది కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్తుంటే నాకు అర్థం కాలేదు, చనిపోయాను అనుకున్నాను. కానీ కొంతసేపు తర్వాత ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి దయ వల్ల నేను బతికే ఉన్నాను, ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చాను. అందుకనే నాకు నా గుండె లోతుల్లో తెలంగాణ ఉంది, నా నరాల్లో తెలంగాణ ఉంది, నా ప్రతి రక్త బొట్లో తెలంగాణ ఉంది. అందుకే అన్యాయం జరిగితే ఒక తెలంగాణ సాయుధ పోరాట వీరుడు ఎలా పోరాటం చేయగలడో, ఎలా ఎదురు తిరగలడో అది నేను చేయగలను. దానికి స్ఫూర్తి చిన్నప్పుడు నేను చదువుకున్న తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తి. మరి ఇలా బూతులు తిట్టి ప్రతి ఒక్కరిని అమర్యాదకరంగా మాట్లాడే కేసీఆర్ గారు రేపొద్దున కవిత గారిని గెలిపిస్తే మనకు ప్రాజెక్టులు కావాలి. ఉదాహరణకి దాంట్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కావాలంటారు. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కావాలంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాలి, ఏవియేషన్ అథారిటీ అనుమతులు కావాలి. ఈరోజు వాళ్ళని బూతులు తిట్టి రేపొద్దున మనకేదైనా అనుమతులు కావాలంటే ఇవన్నీ మర్చిపోతారా? కానీ ఇవన్నీ నష్టపోయేది వీళ్ళు నష్టపోరు. మళ్ళీ ఏం చెప్తారు, 5 ఎలక్షన్ల తర్వాత మేము ఏమైతే అనుకున్నామో చేశాం, కానీ 5 సంవత్సరాలు వీళ్ళు మళ్ళీ పడనివ్వలేదని చెప్పి మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వాలు కూర్చుంటారు, మళ్ళీ తెలంగాణ మీద దోపిడీ చేస్తారు. అది మీరు మర్చిపోకండి. అలాగే మన కాలేజీలు ఉన్నాయి, సరైన కాలేజీలు ఉన్నాయి. ఇంతమంది యువత కావాలంటే సరైన వొకేషనల్ కోర్సెస్ కావాలి, వృత్తి విద్యలు కావాలి. ఒక చదువు చదివితే జాబ్ రెడీ అంటే ఉద్యోగం రెడీగా ఉండే చదువులు కావాలి, అంటే అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కావాలి. కానీ ఇవన్నీ లేవే, ఇవన్నీ లేవు. ఇవన్నీ కావాలి అంటే మరి ప్రతిసారి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంతో కానీ అటువైపు సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి ఇంతమంది బలిదానాలు చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లలేదు, ఇంతమంది పోరాటాలు చేస్తే వాళ్ళు ఎవరిని తీసుకెళ్లలేదు. కానీ కేవలం తెలంగాణ అంటే వాళ్ళ కుటుంబం కాదు, కేసీఆర్ గారి కుటుంబం కాదు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు కాదు, మనందరం మీ అందరూ అని మనం గుర్తు చేసుకోవాలి. ఇలా ప్రతి సమస్యకి రేపొద్దున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావాలన్నా, రేపొద్దున మనకి పసుపు బోర్డ్స్ కావాలన్నా, ఇవన్నీ కావాలంటే ప్రతిసారి మనం కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాలి. ప్రతి విషయంలో చదువుల దగ్గర నుంచి ఆ వైద్యం గురించి కానీ ప్రత్యేక సదుపాయాలు కావాలంటే ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వం సాయం కావాలి. ఇలా ప్రతిసారి నోటికొచ్చినట్టుగా మోడీ లేదు గీడీ లేదు అని చెప్పి ప్రతి ఒక్కరిని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే దానివల్ల కేసీఆర్ గారి నోరు వల్ల తెలంగాణకు ద్రోహం జరుగుద్ది, తెలంగాణకు అన్యాయం జరుగుద్ది. ఇక్కడున్న యువతకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అన్యాయం జరుగుద్ది. ఒక బాధ్యత గల నాయకులు మాట్లాడే విధానం కాదు, ఒక బాధ్యత గల నాయకులు రాజకీయాలు చేసే విధానం కాదు, ఒక బాధ్యత గల నాయకులు ప్రభుత్వాలను నడిపే విధానం కాదు.
వీళ్ళ చేతుల్లో తెలంగాణ పెడితే తెలంగాణ ఇంకోసారి మోసం జరుగుద్ది, మోసానికి గురి అవుతుంది, దెబ్బతింటుంది. దయచేసి అది మీరెవరు మర్చిపోకండి. బీజేపీ తరఫున మూడో వ్యక్తి మన నిజామాబాద్ జిల్లా వాడు, వెనుకబడిన వర్గాల నాయకుడు, సింగూర్ జలాల కోసం లాఠీ దెబ్బలు తిన్నాడు, అడుగడుగున సమస్యలపై దెబ్బలు తిని పోరాటం చేసిన వ్యక్తి మన లక్ష్మీనారాయణ గారు. ఎమ్మెల్యేగా చేశారు. తెలంగాణ కోసం, తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో కూడా దెబ్బలు తిన్నారు. ఈ రోజున ఆయన మన నిజామాబాద్ జిల్లాకి ఎంపీగా నిలబడుతున్నారు. ఆయన్ని కానీ మనం గెలిపిస్తే ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం మనకు నిజామాబాద్ జిల్లా వెనుకబాటుతనానికి కానీ ఏవైతే కారణాలో ఒక సమర్థవంతమైన నాయకుడు మనకి ప్రధానమంత్రి కాబోతున్న తరుణంలో ఈయన్ని కానీ వెన్నుకుంటే అది మన నిజామాబాద్ జిల్లాకే కాదు, మన తెలంగాణ కూడా చాలా లాభదాయకం, చాలా లాభం. ఇక్కడ నేను యాక్టర్గా రాలేదు, దేశం కోసం వచ్చాను, మన జిల్లా కోసం వచ్చాను, మన తెలంగాణ కోసం వచ్చాను. అలాగే జహీరాబాద్ నుంచి లోక్సభ తరఫున, లోక్సభ కోసం కె మదన్ మోహన్ రావు గారు, బీజేపీ తరఫున కె మదన్ మోహన్ రావు గారు, అలాగే ఆదిలాబాద్ లోక్సభ సీట్ కోసం శ్రీ రమేష్ రాథోడ్ గారు ఈ కూటమి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. దయచేసి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజున నేను చెప్పడానికి ముఖ్య కారణం, నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం శ్రీ నరేంద్ర మోడీ గారు. నేను ఎప్పుడు, నాకు చాలామంది విప్లవ భావాలు ఉన్న స్నేహితులు ఉన్నారు, చాలామంది నాకు అంటే ఇష్టం, ఈ రోజుకి వాళ్ళంటే నాకు ప్రేమ. కానీ ఈరోజు నేను ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ నాకు చాలామందికి నేను చాలా దూరం అయిపోయాను. జనసేన పార్టీ పెట్టాక అది జనసేన కాదు, మోడీ గారి సేన అంటారు. మరి దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కోసం జనసేన పాటుపడితే తప్పేంటి? ఆయన విజయం కోసం శ్రమిస్తే తప్పేంటి? నాకేం తప్పు అనిపించలా. దానికి ఎవరు నన్ను ఏమనుకున్నా నేను భయపడను. నువ్వు మోడీ గారికి ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి నేను సపోర్ట్ చేస్తే నాకు చాలామంది శత్రువులు అయ్యారు. నేను అలాంటి శత్రువుల్ని, వాడి శత్రుత్వాన్ని నేను భయపడను, తీసుకుంటాను. దేశం కోసం, దేశ లక్ష్యాల కోసం, మనందరి కోసం, రాబోయే తరాల యువత కోసం, ఇప్పుడున్న యువత కోసం నేను ఎలాంటి ఇబ్బందుల్ని, ఎలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. నాకు ఆ భయం లేదు. ఎప్పుడు జీవితంలో వెనకడిగాను. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ముందుకెళ్తాను తప్ప ఇంకెప్పుడు వెనకడిగాను. మోడీ గారిని నేను గుజరాత్లో కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన దగ్గర నేను ఒకటే డిసిప్లిన్ చూశాను, ఇంకా ఏ పొలిటికల్ పార్టీ ఆఫీస్లో చూడలా. నేను గుజరాత్లో కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన దగ్గర నేను ఒకటే డిసిప్లిన్ చూశాను, ఇంకా ఏ పొలిటికల్ పార్టీ ఆఫీస్లో చూడలా. ఒక మోదీ గారి దగ్గరే చూశాను. ఆయన చుట్టూ మొత్తం పాన్ పరాగులు వేసుకొని అటు ఇటు తిరిగే మనుషులు లేరు. కేవలం డిసిప్లైన్గా ప్రజల కోసం పనిచేసే నాయకులు, సేవకులే ఉన్నారు ఆయన చుట్టూ, ఇంకెవరు లేరు. ఈ రోజున మనకి బలమైన నాయకులు కావాలి. మన చాలా బలమైన దేశం భారతదేశం అనేది, చాలా బలమైన దేశం.
అలాంటి బలమైన దేశానికి చాలా బలమైన నాయకులు కావాలి. నాకు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారిని, ఆయన మీద వ్యక్తిగతంగా సమస్యలు లేవు, కానీ ఆయన నడిపించేది అందరూ సోనియా గాంధీ గారు అనుకుంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఖండిస్తూ ఉన్నారు. అలాంటిది ఏమీ లేదు, మొత్తం నడిపించేదంతా చేసేదంతా మన్మోహన్ సింగ్ గారే. కానీ ఈ మధ్యన పుస్తకంలో చూశాం కదా, నడిపించేది సోనియా గాంధీ గారే కానీ మన్మోహన్ సింగ్ గారు కాదని. దానివల్లే అలా ఆలస్యం చేయటం వల్లే నిజంగా పదవిలో ఉంటే ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం ఉంటుంది. సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవిలో ఉండే ధైర్యం లేదు. కానీ దానివల్ల నష్టం ఏంటంటే కొన్ని వందల మంది తెలంగాణ యువకులు ప్రాణాలు పోయినాయి దానివల్ల. అలా తెర వెనక ఉండి నడిపించడం వల్ల చెడ్డ పేరేమో మన్మోహన్ సింగ్ గారికి, కానీ కారణం వెనక సోనియా గాంధీ గారికి. మరి సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మాకు ఓట్లు అడిగే హక్కు ఉందండి, మరి ఆ హక్కు లేదు వాళ్ళకి. అందుకే ఈసారి దయచేసి మీ దగ్గరికి వస్తే ఓట్లు అడగద్దని చెప్పండి. ఈసారి బీజేపీకి ఓటేస్తున్నాం, నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాం అని చెప్పండి. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సచిన్ టెండూల్కర్. అంటే ఒక ఆట తీరులోనే కాదు, ఆయన ప్రవర్తన కానీ నాకు ఇష్టం. ఆయన చాలా మందికి స్ఫూర్తిదాత. మరి అలాంటి సచిన్ టెండూల్కర్ కోసం ఎన్ని వందల కోట్లు, వేల కోట్ల ఆస్తి, అంటే నా ఉద్దేశంలో అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో చాలామంది ఆయన స్పాన్సర్ చేశారు. చాలా కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని ఆయన దగ్గరికి వచ్చినాయి, ఆయన స్పాన్సర్ చేసినాయి. ఆయన కొన్ని వందల కోట్లకి, వేల కోట్లకి సంపాదించేలా మార్గం వేసింది. దానికి కారణం మన తెలంగాణ కరీంనగర్లో పుట్టి ప్రధానమంత్రిగా ఎదిగిన పివి నరసింహారావు గారు. మరి ఆయన ఆర్థిక సంస్కరణల వల్లే ఈ రోజున సచిన్ టెండూల్కర్ కావచ్చు, అనేక బహుళజాతి కంపెనీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు వాళ్లే కారణం. ఆయన ఆర్థిక సంస్కరణలే, ఆయన ఎకనామిక్ పాలసీసే ఈరోజు చాలా మందికి ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చినాయి. మరి అలాంటి తెలంగాణ వ్యక్తికి, తెలంగాణ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం కనీసం ఆయన అంతిమ సంస్కారాలు ఢిల్లీలో కూడా చేయలేకపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, ఈయనకి ఇక్కడ అంతిమ సంస్కారం చేసే లేదని చెప్పి, అర్హత లేదన్నట్టుగా చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. ఇది నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు. నేను ఈ మధ్యన చెప్పినా కానీ ఈ మధ్యనే ఆయన ప్రెస్ సెక్రటరీ, మీడియా సెక్రటరీ రాసిన పుస్తకంలో ఉంటుంది ఎంత మన తెలంగాణ నాయకుడిని, మన తెలంగాణ నాయకుడిని, ప్రజల కోసం పాటుపడ్డ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ ఎంత అవమానపరిచిందో. అందుకే వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదు. ఎందుకంటే మన తెలంగాణ నాయకుడికే ప్రేమ లేనప్పుడు మన మీద చూపించేది కపట ప్రేమే. ఒకే ఒక వ్యక్తి మోడీ గారు నిజంగా అభివృద్ధి చేయలేదంటారు. ఒకే ఒక వ్యక్తి రాష్ట్రానికి నిజంగా అభివృద్ధి చేయకపోతే 3 సార్లు ముఖ్యమంత్రి కాగలరా? అభివృద్ధి అనేది ఒక నిరంతర కార్యక్రమం, ఎంత చేసినా సరిపోదు. అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు నిర్మించడం కాదు. అభివృద్ధి అంటే కేవలం రింగ్ రోడ్లు వేయడం కాదు. అభివృద్ధి అంటే నిరంతరం ప్రభుత్వాల మీద, వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన సంక్షేమ పథకాలు కాదు. అభివృద్ధి అంటే నిరంతరం కరెంటు కోత లేకుండా, నీటికి కొరత లేకుండా, రైతులు కన్నీళ్లు కార్చకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా, పాల్పడకుండా చేయడం, అది అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే రింగ్ రోడ్లతో రియల్ ఎస్టేట్ పెంచుకోవడం కాదు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉన్న పరిశ్రమలు స్థాపించడం.
అభివృద్ధి అంటే ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడటం కాదు, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేయడం, అది అభివృద్ధి అంటే. అలా గుజరాత్ని అలాంటి అభివృద్ధి బాటల్లో పెట్టి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి ఎన్నికల్లో మన బలమైన భారతదేశానికి ఒక బలమైన నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి భారతదేశ అభివృద్ధి లక్ష్యంగా మాటల మనిషి కాదు, చేతల మనిషి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలంటే మన లక్ష్మీనారాయణ గారిని ఎన్డీఏ అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు తీసుకోబోయే ముందు ఒకటే నినాదం, ఒకటే నినాదం, ఈ ఎన్నికల్లో దేశమంతటా ఒకటే నినాదం, కాంగ్రెస్ హటాओ, కాంగ్రెస్ హటాओ, కాంగ్రెస్ హటాओ, జై